ఆయన్ని పూజిస్తారో, ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళకి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి దయచేసి నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన ఆలోచన ప్రకారం ఈ రోజు నుంచి మీరు నడవటం మొదలుపెట్టండి. దేవుడు మీ సమస్యలన్నీ కూడా తప్పకుండా తీసేస్తాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చాలామందికి అసలు నెమ్మది లేదంట. చాలామందికి నెమ్మది లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళ సమస్య. ఒక అమ్మకి భర్తతో సమస్య, ఒక అమ్మకి పిల్లలు మాట వినటం లేదు, ఒక అమ్మకి భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, ఒక అమ్మకి అనారోగ్య సమస్య. మీరు నిజంగా చెప్పండి. నాకేం చెప్పని అవసరం లేదు. ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి. నిజంగా ఈరోజు నేను సంతోషంగా ఉన్నానా? ఎందుకు నువ్వు సంతోషంగా లేవు అని అంటే కేవలం నువ్వు ఈ లోకరీతిగా నీకు ఇచ్చిన ఆయన ఆలోచన ప్రకారమే నువ్వు నడుస్తున్నావు. అందుకే నీకు సంతోషం లేదు, నెమ్మది లేదు, అంతా నీ దుఃఖమే పోవటం లేదు. నేనైతే నాకు దేవుడు అర్థమైపోయిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఎవరైతే ఆయన ఆలోచన ప్రకారం నడుస్తాడో, దావీదు మహారాజు అంటాడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రివేళ నా అంతరంద్రియములతో మాట్లాడుతుంది. రాత్రివేళ పడుకున్న దావీదు మహారాజుతో దేవుడు మాట్లాడతాడంట. దావీదు అసలు ఏ విషయంలో కూడా ఒక్క విషయంలోనున్న ఆయన మనసు చెప్పినట్టు నడిచాడా? చూడండి, బైబిల్ గ్రంథం అంతా చదివిన వాళ్ళు చెప్పండి, ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్తాడు? ఆయన మీదకి 4 రాజ్యాల రాజులు దండెత్తొచ్చారు. ఆయనకి సైన్యం ఉంది, అంగబలం ఉంది, ధనం ఉంది అని టక్కన వెళ్ళిపోయి యుద్ధం చేయొచ్చు, కానీ వెళ్ళలేదు. మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తారు. దేవా 4 రాజ్యాల రాజులు నా మీదకి దండెత్తొచ్చారు, నేను యుద్ధం చేయాలా లేదా అంటాడు. దేవుడు వద్దంటాడు, మానేశాడు. మనం అంత ఆలోచిస్తామా? చిన్న విషయమే మనం ఆలోచించమే. మన మనసు ఎటు చెప్తే